హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం ఫండ్ అకౌంటింగ్లో ఎక్సెల్లో గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్ అనేది ఎలా యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూపింగ్ అన్గ్రూపింగ్ యూజెస్ ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫండ్ హౌస్ ఉందంటే ఒక ఫండ్ హౌస్ నాట్ ఓన్లీ సింగిల్ ఫండ్ అంటే ఒకటే ఫండ్ పైన డిపెండ్ అయ్యి ఉండదు, ఒకటే ఫండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ఉండదు. డిఫరెంట్ ఫండ్స్ అనేది ఉంటాయి. సో మనం డిఫరెంట్ ఎక్సెల్ షీట్స్ అనేది యూజ్ చేసేది ఉంటుంది. సో డిఫరెంట్ ఎక్సెల్ షీట్లో సేమ్ సెట్ ఆఫ్ పారామీటర్స్ని మనం కన్నా యూజ్ చేస్తుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ హౌస్ ఉంది, ఒక 50 ఫండ్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ ఫండ్స్. మనం 50 ఎక్సెల్ షీట్స్ ఉంటే 50 ఎక్సెల్ షీట్ని మనం ఒకటేసారి ఎలా గ్రూపింగ్ చేయాలి, 50 ఎక్సెల్ షీట్ని ఒకటేసారి ఎలా అన్గ్రూపింగ్ చేయాలి, ఒక దానిలో అప్డేట్ చేస్తే రిమైనింగ్ 50 దానిలో ఎట్లా అప్డేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రతి ఒక్క దానిలో ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్ ఫార్ములా సేమ్ ఉంటుంది, సీరియల్ నెంబర్స్ సేమ్ ఉంటుంది. సో 50 ఎక్సెల్ షీట్కి మనం ప్రతిసారి వేయకుండా మనం యూజ్ చేసే ఐటమ్ గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్ ఎట్లా చేయాలనేది నేను క్లియర్గా ఒక ఎక్సెల్ షీట్లో తీసుకొని చెప్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్కి సంబంధించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సినారియో ఉందనుకోండి. ఇప్పుడు బ్లాక్ రాక్స్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ప్రైవేట్ ఈక్విటీలో మేజర్ ఫండ్ హౌస్ వీళ్ళు, అండ్ బ్లాక్ రాక్స్ వాళ్ళు వేరియస్ ఫండ్స్ని చూస్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఫండ్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఫండ్స్లో ఉన్నారు. సో ఈచ్ ఫండ్లో వాళ్ళకి ఓన్ వర్క్ షీట్స్ అనేవి ఉన్నాయి ఫర్ ట్రాకింగ్ ద మెట్రిక్స్ అంటే మనకి ఏముంటాయి, ఎన్ఏవి కావచ్చు, హోల్డింగ్ కావచ్చు, సెక్టర్ అలొకేషన్ ఏముంది, పర్ఫార్మెన్స్ ఏముంది, వీటన్నిటిని తెలుసుకోవడానికి. ఇట్లాంటి కేసెస్లో గ్రూపింగ్ అనేది బెనిఫిట్ అవుతుంది బై గ్రూపింగ్ ద వర్క్షీట్ ఆఫ్ ఆల్ ఫండ్స్. సో మనం గ్రూప్ చేస్తే బ్లాక్ రాక్ కెన్ ఎన్ష్యూర్ ఐడెంటికల్ డేటా స్ట్రక్చర్ అండ్ ఫార్ములాస్ ఆర్ అప్లైడ్ అక్రాస్ ఆల్ ఫండ్స్. సో ఒక ఫండ్ ఎక్సెల్ షీట్లో మనం అప్డేట్ చేస్తే రిమైనింగ్ 50 ఎక్సెల్ షీట్లో అప్డేట్ అవుతుంది. సో ఎవరైతే ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారో జస్ట్ ఫస్ట్ ఎక్సెల్ని ప్రాపర్గా చెక్ చేస్తే చాలు, మిగతా అన్ని ఎక్సెల్స్ని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లా మనకి హెల్ప్ అవుతుంది గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఫర్ ఇన్స్టెంట్ యాడింగ్ న్యూ కాలం ఫర్ మంత్లీ రిటర్న్స్. సో మంత్లీ రిటర్న్స్ని యాడ్ చేయాలనుకుంటాము, ఆర్ అప్డేట్ ఏ ఫార్ములా టు క్యాలిక్యులేట్ యావరేజ్ అనేవి కెన్ బి డన్ సైమల్టేనియస్లీ ఫర్ ఆల్ గ్రూప్ షీట్ మెయింటైనింగ్ ద కన్సిస్టెన్సీ. సో మనం ఒక కాలం యాడ్ చేయాలనుకుంటే, అంటే మంత్లీ రిటర్న్ని కాలంని యాడ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి. సో అడిషనల్గా 1 డే యాడ్ చేయాలి. సో 1 డేని యాడ్ చేయొచ్చు. ఓన్లీ ఒక ఫండ్లో యాడ్ చేస్తామా? నో 50 ఫండ్లో యాడ్ చేయాలి. సో 50 ఫండ్లో యాడ్ చేయాలంటే మనం ఈ గ్రూపింగ్ ట్యాబ్ని యూజ్ చేయొచ్చు, ఆర్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్ని యావరేజ్ చేయాలి, అట్లా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎఫిషియన్సీ అండ్ అప్డేటింగ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సినారియో చూసుకుంటే, వాన్గార్డ్ నీడ్ టు అప్డేట్ ఎన్ఏవి, పర్ఫార్మెన్స్ ఫీ, అదర్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ అక్రాస్ ఆల్ దేర్ ఫండ్స్ ఇన్ దేర్ క్వార్టర్లీ రిపోర్ట్. సో వాళ్ళ క్వార్టర్లీ రిపోర్ట్లో ఆల్ ఫండ్స్కి ఒకటేసారి అప్డేట్ చేయాలనుకుంటుంది, వాళ్ళ యొక్క ఎన్ఏవిని, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఫీని, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మెట్రిక్స్ని లైక్ ఎక్స్పెన్స్ రేషియో, ఐఆర్ఆర్, డిస్కౌంట్ రేషియో, ఈ రేషియోస్ అన్ని 50 ఫండ్స్ని క్వార్టర్లీ రిపోర్ట్లో అప్డేట్ చేయాలి అనుకుంటుంది. సో 50 ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకుంటే ఒక్కొక్క ఎక్సెల్ షీట్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ టైం కన్జ్యూమింగ్, ఇట్ వేస్ట్ ఆఫ్ టైం. సో మనం ఓన్లీ సింగిల్ ఒక దాంట్లో ప్రొవైడ్ చేస్తే రిమైనింగ్ అన్నిట్లో వచ్చేది యూజ్ చేయడానికి గ్రూపింగ్ యూజ్ చేస్తుంది. సో అక్కడ గ్రూపింగ్ బెనిఫిట్స్. గ్రూపింగ్ అలౌస్ Vanguard to enter or update information once and how it reflected across all relevant sheets. This reduces repetitive task and minimizes the risk of errors. సో మనం ఈ గ్రూపింగ్ అనేది యూజ్ చేసినామంటే ఓన్లీ 1 ఎక్సెల్లో చేస్తే రిమైనింగ్ అన్ని ఎక్సెల్లో అప్డేట్ అయ్యి మనకి క్వార్టర్లీ రిపోర్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ సింప్లిఫైడ్ ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సినారియో వచ్చేసి ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి. సో ఇక్కడ బ్లాక్ రాక్స్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హౌసే, అడ్మినిస్ట్రేటరే, వాన్గార్డ్ అంటే కూడా ఫండ్ అడ్మినిస్ట్రేటరే, అండ్ ఈ ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఆడిట్ అండ్ నీడ్ టు ఎన్ష్యూర్ ఆల్ డేటా ఇన్ కన్సిస్టెంట్ అండ్ ఈజీలీ యాక్సెసబుల్. సో వీళ్ళు ఆడిట్కి ప్రిపేర్ చేస్తున్నారు, వీళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలనుకున్నారు. అట్లాంటి కేసెస్లో ఈ గ్రూపింగ్ అనేది బెనిఫిట్ చేస్తుంది. ఎన్ష్యూరింగ్ ద ఆల్ ఫండ్ షీట్ హ్యావ్ ద సేమ్ లేఅవుట్ అండ్ క్యాలిక్యులేషన్ మేక్స్ ఇట్ ఈజియర్ టు కన్సాలిడేట్ డేటా, పర్ఫామ్ ఆడిట్ అండ్ జనరేట్ కాంప్రహెన్సివ్. అంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ని ఫాలో అయినప్పుడు, ఆ స్టాండర్డ్ ఫార్మాట్లోనే అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు జస్ట్ ఒక
ఫార్మాట్ చెక్ చేస్తే చాలు, రిమైనింగ్ అన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ టైం సేవింగ్ ఇన్ బల్క్ డేటా మ్యానిపులేషన్. సో సినారియోస్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ at the end of the financial year BlackRock need to add a new row or column for annual summary statistic or adjustment of all funds. సో ఇయర్ ఎండ్కి వచ్చినాము, ఇయర్ ఎండ్లో ఈ BlackRock వాళ్ళు యాడ్ చేయాలనుకున్నారు ఇంకొక యాడ్ని, అంటే సమ్మరీ టోటల్ని చూసుకోవడానికి ఆర్ అడ్జస్ట్మెంట్ చేయాలనుకున్నాను ఆల్ ఫండ్స్లో. అట్లాంటి కేసెస్లో గ్రూపింగ్ అనేది బెనిఫిట్ చేస్తుంది. సో గ్రూపింగ్ ద వర్క్షీట్ allows bulk operations to be performed quickly and saving significant time and efforts compared to updating the each sheet individually. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు గ్రూపింగ్కి అండ్ గ్రూపింగ్కి లైవ్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ కాంటాక్ట్లో చూసుకుంటే ఇప్పుడు ఫండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఫండ్ హౌసెస్ అంటే ఫేమస్గా మనం యూజ్ చేసినది బ్లాక్రాక్, వ్యాన్గార్డ్ ఆర్ ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్. లెట్ ఈచ్ కంపెనీ మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి. మల్టిపుల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, డిస్ట్రెస్టెడ్ ఫండ్స్, డిఫరెంట్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇట్లాంటి కేసెస్లో ఎట్లా యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ BlackRock ఎగ్జాంపుల్ తీసుకున్నాము. వాళ్ళ యొక్క డేటా స్ట్రక్చర్ సెటప్ ఉంది. BlackRock వాళ్ళు ఈచ్ వర్క్షీట్లో వాళ్ళకి 3 ఫండ్స్ ఉన్నాయనుకోండి. ఒకటి BlackRock ఈక్విటీ ఫండ్, ఇంకోటి BlackRock బాండ్ ఫండ్, ఇంకోటి BlackRock రియల్ ఎస్టేట్ ఫండ్స్. సో ఇట్లా డిఫరెంట్ 3 ఫండ్స్ ఉన్నాయనుకోండి. ఈచ్ షీట్లో కాలమ్స్ని ఫర్ ఫండ్ నేమ్ కానీ ఆర్ ఎన్ఏవిని కానీ హోల్డింగ్ సెక్టార్ని కానీ ఎక్సెట్రా వీళ్ళు యాడ్ చేయాలనుకుంటే ఈచ్ షీట్కి వెళ్ళి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1 షీట్లో యాడ్ చేసి గ్రూపింగ్ని యూజ్ చేస్తే రిమైనింగ్ షీట్లో ఆటోమేటిక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్కి వ్యాన్గార్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో గ్రూపింగ్ షీట్ ఫర్ కన్సిస్టెంట్ సీరియల్ నెంబర్, అంటే సీరియల్ నెంబర్స్ ఉంటాయి 1 2 3 4 5 6. సో ఇట్లా ప్రతి ఒక్క షీట్లో 1 2 3 4 అని వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఒక దాంట్లో వేస్తే రిమైనింగ్ అన్నిట్లో ఉంటుంది. నెక్స్ట్ ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేటింగ్ ద NAV calculation formula. సో ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ నీడ్ టు అప్డేట్ NAV calculation ఫర్ జనరేషన్ న్యూ రెగ్యులేషన్స్. యాక్చువల్గా NAV ఫార్ములా మనకేముంటుంది, ఏవైతే అసెట్స్ ఉంటావో అసెట్స్ వాటికి అక్రూ అయిన ఇన్కమ్స్ యాడ్ అయ్యి నెక్స్ట్ మైనస్ లయబిలిటీస్ వచ్చి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి నెట్ అసెట్ వాల్యూ పర్ షేర్ వస్తుంది, దట్ ఈస్ NAV అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ NAVని యాజ్ పర్ న్యూ రెగ్యులేషన్ ప్రకారంగా అప్డేట్ చేయాలి అనుకుంటున్నారు. అట్లాంటి కేసెస్లో సింగిల్ డేటాలో ఫార్ములాని అప్డేట్ చేస్తే అండ్ కన్సిస్టెంట్లీ ఆల్ ఫండ్స్లో అప్డేట్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టెప్స్ ఏముంటాయి, స్టెప్స్కి సంబంధించి చూసుకుంటే డైరెక్ట్ మనం ఎగ్జాంపుల్లో చూసుకుందాం అండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫండ్ హౌస్ తీసుకోండి. ఫండ్ హౌస్లో ఒక 3 ఫండ్స్ ఉన్నాయనుకోండి. సో ఇక్కడ నేను ఒక ఫండ్ 1 అండ్ ఫండ్ 2 అండ్ ఫండ్ 3 అనేది ఉంది. డిఫరెంట్ డేటాస్ ఉన్నాయి. సో ఫండ్ 1 ఫండ్ 2 ఫండ్ 3 డేటాస్ ఉన్నాయి. సో ఈ ఫండ్ 1 ఫండ్ 2 ఫండ్ 3 డేటాస్లో మనం గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్ చేయాలనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫండ్ 1 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో వాటికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ABCD డిఫరెంట్స్ ఉంటాయి, ఏలో బిలో సిలో. ఇప్పుడు అండ్ ఫండ్ 2 ఉంది, అంటే ఇవి ఒక్కొక్క షీట్లో ఉంటుంది. ఫండ్ 1 ఒక షీట్లో ఉంటుంది, ఫండ్ 2 ఇంకో షీట్లో ఉంటుంది, ఫండ్ 3 ఇంకో షీట్లో ఉంటుంది. ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఇన్పుట్ తీసుకోవాలి డీటెయిల్ న్యూ ఎక్సెల్ షీట్, అంటే ఫండ్ 1 ఫండ్ 2 ఫండ్ 3 షీట్ని ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఎంటర్ చేయాలి. ఈ డేటాని ఎంటర్ చేసుకున్నాక ఫండ్ 1 షీట్లో మనం యూజ్ చేయాలి. డిఫరెంట్ కంట్రోల్ కీని యూజ్ చేసి ఆ ఫండ్ 2ని ఫండ్ 3ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్గా. ఆర్ ఆల్టర్నేటివ్గా మనం షిఫ్ట్ని యూజ్ చేసి కూడా ఫండ్ నుంచి ఫండ్ 2 ఫండ్ 3ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సింపుల్గా మనం ఫండ్ 2ని ఫండ్ 3 అంటే మనం ఎన్ని ఫండ్స్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం ఒకటేసారి ఆ ఫండ్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం యాడ్ సీరియల్ నెంబర్ అనేది క్లిక్ చేయాలి. యాడ్ సీరియల్ నెంబర్ అంటే ఏమి, విత్ ద షీట్ సిల్ గ్రూప్ గో టు సెల్ A4 అండ్ గ్రూప్ షీట్ ఎగ్జాంపుల్ ఫండ్ 1. సో ఇక్కడ మనకి ఫండ్ 1 ఉంది. ఫండ్ 1లో ఇక్కడ A4. సో A4 దగ్గర మనము ఇక్కడ సీరియల్ నెంబర్స్ రావాలి అనుకుంటున్నాము. సో సీరియల్ నెంబర్స్ రావాలి అనుకుంటున్నప్పుడు ఆ ఫండ్ 1లో మనం అప్డేట్ చేస్తే, ఇక్కడ ఫండ్ 1లో నేను అప్డేట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఫండ్ 2లో కూడా రావాలి, యాజ్ ఇట్ ఈజ్గా ఫండ్ 3లో కూడా రావాలి. సో అట్లా రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ A1ని తీసుకుంటాము, నెక్స్ట్ A5 అంటే నెక్స్ట్ కాలంలో A4
4+1 అంటే సీరియల్ నెంబర్స్ అంటే 1 యాడ్ అయ్యకుండా పోతుంది కాబట్టి +1 చేస్తాము. మనం ఇప్పుడు డ్రాగ్ చేసినామా అంటే మొత్తం 1 to 6 వరకు A5 నుంచి A9 వరకు యాడ్ చేస్తే మనకి సీరియల్ నెంబర్స్ అనేది వస్తుంది. సో A5 నుంచి ఇక్కడ 5 నుంచి 9 వరకు యాడ్ చేసుకోండి. సో డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్స్ అనేది వచ్చేస్తాయి. సో ఇక్కడ ఒక దాంట్లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ చూడండి రిజల్ట్స్ ఎట్లుంటుంది. ఫండ్ హౌస్కి 1 2 3 4 5 6 నెంబర్స్ వచ్చినావే. ఫండ్ 2లో కూడా వస్తాయి, ఫండ్ 3లో కూడా వస్తాయి. నేనేం చేసిన ఓన్లీ ఫండ్ 1కి సంబంధించి మాత్రమే నేను ఫార్ములా ఇచ్చినాను. ఫండ్ 2ని ఫండ్ 3ని నేను జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇట్లనే మనకు ఒక 50 ఫండ్స్ ఉంటే 50 ఫండ్లో అప్డేట్స్ అయిపోతాయి. ఇది గ్రూపింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అన్గ్రూపింగ్ అంటే అక్కడే మనం రైట్ క్లిక్ ఇస్తే మనకి అన్గ్రూపింగ్ షీట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వెరిఫై చేసుకోవాలనుకుంటే మనకి సేమ్ ఇక్కడ 1 to 6 నెంబర్స్ అనేవి వచ్చినాయి. A4 to A9 వరకు చూసుకుంటే ఇప్పుడు 1 to 6 వచ్చినవే. ఎస్ 1 2 3 4 5 6. సో ఇక్కడ ఫస్ట్లో ఉన్నవే 1 2 3 4 5 6 లేవు చూడండి. సో ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. జస్ట్ నేను ఫండ్ 1లో నేను అప్డేట్ చేసినాను, ఫండ్ 2లో ఫండ్ 3లో వచ్చేసినవి. ఇది గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్కి సంబంధించి ఎక్సెల్లో యూజ్ చేసేది. అండ్ ఇక్కడ స్టెప్స్ అంటే ఇంప్లిమెంట్ చేయడానికి గ్రూపింగ్కి మనం సింపుల్గా మనం ఇందాకనే చూసినాము. బ్లాక్ రాక్స్ ఈక్విటీ ఫండ్కి సంబంధించి బాండ్ ఫండ్ ఆర్ రిలేటెడ్ ఫండ్. సో నేను ఇందాక ఫండ్ 1 ఫండ్ 2 ఫండ్ 3 అని తీసుకున్నాము. ఇక్కడ నేమ్స్ ప్రకారం అనుకోవచ్చు ఈక్విటీ ఫండ్ ఆర్ బాండ్ ఫండ్ రిలేటెడ్ ఫండ్. మనం డిఫరెంట్ నేమ్స్ అనేది పెట్టుకుంటాము. మన ఫండ్ ఏదైతే ఉందో ఇన్వాల్వ్ వాటికి సంబంధించి షీట్లను తీసుకోవాలి. ఒక షీట్ని తీసుకొని రిమైనింగ్ షీట్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ షీట్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే సెల్ ఉందో ఆ ఏ సెల్ తీసుకోవాలి. దాని నెక్స్ట్ సెల్లో ఒక 1ని యాడ్ చేసి రిమైనింగ్ డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా నెంబర్స్ అనేది వస్తాయి రిమైనింగ్ ఆల్ షీట్స్లో. అండ్ అన్గ్రూపింగ్ కావాలంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇస్తే వచ్చేస్తుంది. అప్పుడు మనకి వెరిఫై చేసుకోవచ్చు. అంటే బ్లాక్ రాక్ ఈక్విటీ ఫండ్లో ఏవైతే మనం చేంజెస్ చేస్తామో అవన్నీ బాండ్ ఫండ్లో వచ్చేస్తాయి, రియల్ ఎస్టేట్ ఫండ్లో కూడా అప్డేట్ అవుతాయి. ఇట్లా మనకి సమ్మరీ బెనిఫిట్స్ దీనివల్ల అంటే కన్సిస్టెంట్లీ అంటే ఎన్షూర్ చేసుకోవచ్చు యూనిఫామ్ డేటా ఎంట్రీ అండ్ క్యాల్కులేషన్ మెథడ్స్ అనేది ఆల్ ఫండ్స్కి ఒకటే ఉందనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే టైం అనేది సేవ్ అవుతుంది బల్క్ అప్డేట్స్ ఆర్ డేటా మ్యానిపులేషన్ చేయాలనుకుంటే. సో ఇప్పుడు మీరు 50 ఫండ్ ఎక్సెల్ షీట్ని అప్డేట్ చేసే బదులు జస్ట్ 1 ఫండ్ షీట్ని అప్డేట్ చేస్తే చాలు. సో టైం అనేది చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ అక్యురసీ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఎర్రర్ డ్యూ టు రెపిటేటివ్ మాన్యువల్ అప్డేట్. సో రెపిటేటివ్గా మాన్యువల్ అప్డేట్ చేయకుండా సింగిల్ టైం చేయడం వల్ల ఈ రిస్క్ ఆఫ్ ఎర్రర్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈజీ ఆఫ్ రిపోర్టింగ్ సింప్లిఫై ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అండ్ పర్ఫార్మింగ్ ఆడిటర్. నెక్స్ట్ ప్రాక్టికల్లీ ఇంపార్టెంట్ అంటే ఈ ఫండ్ అడ్మినిస్టర్ కంపెనీస్ లైక్ బ్లాక్ రాక్స్, వ్యాన్గార్డ్ ఆర్ ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ యూజ్ చేస్తూనే ఉంటాయి గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్ వాళ్ళ యొక్క ఎక్సెల్లో. సో ఆపరేషన్కి సంబంధించి ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ చేయాలంటే మల్టిపుల్ ఫండ్స్లో ఆర్ కన్సిస్టెన్సీ అండ్ అక్యురేట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి రెగ్యులేటరీ చేంజెస్ ఏమన్నా వచ్చి ఉంటే వాటిని అప్డేట్ చేయడానికి అండ్ వీటి కోసం యూజ్ చేస్తుంటారు ఈ గ్రూపింగ్ అండ్ అన్గ్రూపింగ్ని ఎక్సెల్స్లో ఫండ్ హౌసెస్ వాళ్ళు.